నిజామాబాద్ జిల్లాలో పోలీసు కలకలం రేపుతుంది. ఓ దొంగను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులు, సీసీఎస్ పోలీసులు ఒక్కసారిగా హత్య గురి కావడంతో పోలీసు కుటుంబాల్లో కలకలం రేపుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. అయితే విఠల్ అనే కానిస్టేబుల్ సీసీఎస్లో ఇటీవల కాలంలో బదిలీపై వెళ్ళారు. బదిలీపై వెళ్ళిన నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు ఆ దొంగను, రియాద్ అనే దొంగను అరెస్టు చేస్తున్న నేపథ్యంలో అతను ఒక్కసారిగా వినాయక్ నగర్ ప్రాంతంలో బైక్పై నుండి దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఒక ప్రమోద్ అనే కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ అక్కడే మృతి చెంది, పక్కనే ఉన్న ఏఎస్ఐ విఠల్ కూడా గాయాల పాలయ్యాడు. అయితే ఇద్దరికి గాయాలు కావడం పోలీస్ కుటుంబంలో ఒక్కసారిగా కలకలం రేపుతుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు ప్రతినిత్యం ప్రజల రక్షణలో ఉండే పోలీసులకు ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ప్రమోద్ ఇటీవల కాలంలోనే ట్రాఫిక్ నుండి సీసీఎస్కు బదిలీ అయిన పరిస్థితి నెలకొని స్థానికంగా ఉండే ప్రజలు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఈ విఠల్ మీ గల్లీలో ఉండేవాడు, అసలు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించే వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ట్రాఫిక్ నుండి బదిలీ అయి సీసీఎస్కి వెళ్ళారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇద్దరు అన్నదమ్ములు పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏంది సార్ వాళ్ళు? వాస్తవంగా చాలా ప్రమోదమైన వ్యక్తి, చాలా మంచి కానిస్టేబుల్, అందరికీ సోషల్ మీడియా పరంగా అందరిలో మింగిల్ అనే పర్సన్. నిన్న సడన్గా ఆయన హైదరాబాద్ డ్యూటీ పరంగా వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ సీసీఎస్లో ఏదో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రాగానే మరి ఒక దొంగను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన పట్టుకొని మరి టౌన్కు తీసుకొచ్చే క్రమంలో మరి ఎవడైతే ఆ దొంగ ఉన్నాడో మరి పొడిచిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటన. దీన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకొని వాడిని ఇమ్మీడియట్గా వాడిని అంతమొందించాలి. లేకపోతే రేపు పొద్దున మామూలు జనానికి కూడా, మామూలు ప్రజలకు కూడా మరి ఒక భరోసా లేకుండా పోతుంది. కాబట్టి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తికే ఇట్లా మేము చేస్తే ఏం చేయలేదని ఒక మెసేజ్ పోతుంది, కాబట్టి రాంగ్ మెసేజ్ పోతుంది. కాబట్టి ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే డ్రగ్స్ మీద ఫస్ట్ కంట్రోల్ చేయాలి. ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా ఉండడం వల్ల ఎవడు ఏం చేస్తుండో ఏర్పడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్గా వారి కుటుంబానికి న్యాయం చేయాలి. వారి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా ప్లస్ వారికి సాయం చేయాలని సిపి గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారి పోలీస్ ఆఫీసర్ని మనం కూర్చున్నాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు అంటే ఎప్పుడు కూడా చాకచక్యంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ దొంగలను పట్టుకునే క్రమంలో వినాయక్ నగర్ ప్రాంతంలో బైక్పై ఎక్కించుకొని వెళ్తున్న క్రమంలో అతన్ని ప్రమోద్ని, రియాద్ అనే వ్యక్తి దొంగ ఏదైతే గంజాయి స్మగ్లర్, అతను మత్తు పదార్థాలు సప్లై చేస్తూ అతని మీద అనుమానంతో సీసీఎస్ పోలీసు పట్టుకెళ్తున్న క్రమంలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, అయితే నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ఉద్దేశం మీద అతని అనుచరులు కూడా ఆయన వెంబడి వచ్చి చాకచక్యంగా పథకం ప్రకారమే ఈ కానిస్టేబుల్ను పొడిచారని చెప్పి అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే వారి యొక్క గుట్టు రట్టయిద్దని చెప్పి వారి లోపల వాళ్ళ వెనకాల ఉన్నటువంటి మొత్తం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు అనే ఉద్దేశంతోనే ప్రమోద్ను ఆ విధంగా చేసి ఉంటారు. దాని వెనక పెద్ద రాకెట్ ఉంటుంది, దాన్ని ఇమీడియట్గా పసిగట్టాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ తత్సారం చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళకు కూడా అన్యాయం అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా వాడిని పట్టుకోవాలి. దీని వెనకాల ఉన్నటువంటి రాకెట్ ఏది ఉందో దాన్ని బయట తీయాల్సిన అవసరం ఉంది. వారి ఆత్మశాంతి కలగాలంటే వారికి ఇమ్మీడియట్గా శిక్ష పడాలి. ఏదైతే రియాద్ నిజామాబాద్ నగరానికి చెందిన ఓ ముఠాకు చెందిన సభ్యుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఆ ముఠాకు సభ్యులే అతన్ని తప్పించే ప్రయత్నం చేశారు. పోలీసులు అయితే అతన్ని తక్షణమే అదుపులో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పోలీస్ కుటుంబంలో ఒక వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమైన అంశం. అది ఎంత పెద్ద మూట అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తికి రక్షణ లేనప్పుడు వాళ్ళు సమాజానికి ఏం సేవ చేయగలుగుతారనే కసితోని వల్ల మరి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిషేజ్ ఇష్యూగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టినటువంటి వ్యవస్థనే ఈ విధంగా చేస్తే సామాన్య ప్రజలు ఇంకా భయాందోళన అవుతారు. కాబట్టి గౌరవ సిపి గారికి మేము అనేది ఏంటంటే ఆ మూట వెనకాల ఎంత పెద్ద నాయకులు ఉన్నా, ఎంత పెద్ద పొలిటికల్ హ్యాండ్ ఉన్నా ఇమ్మీడియట్గా తక్షణంగా ఒక హత్యకు ఇంకో హత్య జరగకూడదంటే పనిష్మెంట్ జరగాలని మేము ఒక సామాన్య ప్రజలుగా, మేము ఒక మరి బాధ్యత గల వ్యక్తిగా మేము వినమ్రంగా సిపి గారిని కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ప్రమోద్తో పాటు మరో వ్యక్తికి గాయాలు. ప్రమోద్ ఆసుపత్రికి వస్తూ చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి ఉంది. హాస్పిటల్కి చికిత్స కోసం తరలిస్తున్న పరిస్థితిలో నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అయితే ఆయన ఆ మార్గ మధ్యంలో మృతి చెందారు. ఏదేమైనప్పటికీ ఒక సీసీఎస్లో పనిచేస్తున్న వ్యక్తిని ఏదైతే వారికి సవాల్గా మారింది. ఎందుకంటే ఒక దొంగను పట్టుకునే క్రమంలో ఆ దొంగ ఒక పోలీసును హత్య చేయడం అయితే
పోలీసులకు చుక్కలు చూపించారని చెప్పొచ్చు. మరోవైపు పోలీసులు అయితే చాకచక్యంగా ఏవైతే రియాజ్ ఉన్నాడో వారిని పట్టుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరగడం పోలీసు కుటుంబాల్లో కొంచెం దిగ్భ్రాంతికి లోనైంది. పోలీసులకే రక్షణ లేనప్పుడు ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది అనే కోణంలో కూడా అతను ఎవరైతే ఆ దొంగ ఉన్నాడో ఆ దొంగని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. పట్టుకొని తీరితేనే పోలీసులకు రక్షణ ఉంది, ప్రజలకు రక్షణ ఉంది అనే పోలీసులను నమ్మే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో ఈ పోలీసులను చేసిన రియాజ్ను ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇలాంటి దొంగల మూటాలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా నిజామాబాద్ జిల్లా పోలీసులు చాకచక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లా పోలీసులకే రక్షణ లేకుంటే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందనే కోణంలో కూడా ప్రజలు భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి దొంగల ముఠాను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వారికి తగిన శాస్తి జరిగే విధంగా చూడాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ప్రమోద్ అని మన CCS కానిస్టేబుల్ ఒక రియాజ్ అని అక్యూజ్ని తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాబ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా SI గారు అదే టైంలో అక్కడ SI గారు అక్కడిని షిఫ్ట్ చేసి చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది. అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజరీ అయింది, పోలీస్ ఏం కాదు ఎవరైనా ఉండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా SI గారు అడిగిన రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. మనం అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు. అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవ్వాలి కానీ మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోదాము అనే దాంట్లో ఉంటే ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలి నేను చెప్పలేను. నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. పట్టుకోవడానికి పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఒకరిని పంపలేదు, మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో SI గారు ఎట్లా ఉంటారు? ఉన్నవన్నీ ఇమీడియట్గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది. ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అతని దగ్గర వెపన్ ఉంది, వెపన్తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. మీరన్నీ ఐ డోంట్ నో, నేను ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. లెట్ ది ఇన్వెస్టిగేషన్ టేక్ ప్లేస్. పోలీసుల నుంచి ఒక డిమాండ్ వస్తుంది సార్, ఏదంటే వాళ్ళకి సెక్యూరిటీ లేదు, వెపన్స్ కూడా ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినట్టు వెపన్స్ రావాలి. ఆల్రెడీ ఉన్నాయండి రాంగ్ ఇన్ఫర్మేషన్. డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్. మా CCS వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర ఒక దగ్గర లేదు. అంతేగాని పోలీసులు నుంచి డిమాండ్ వస్తుంది ఇవన్నీ మాకు డోంట్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్. డిపార్ట్మెంట్ వీఆర్ దేర్. డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీలో ఒక వీఆర్ లిటిల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం. బట్ మా పని మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ అందరికి కూడా, ప్లీజ్ అటువంటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. మిగతా వాళ్ళు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా కొందరు దాంట్లో రాజకీయం చేయాలని మిగతా ఏం చేయాలని చేస్తున్నారు. అటువంటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఒక కుటుంబానికి సహాయం, సపోర్ట్గా ఉండాలి, ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి. అట్లా ఉండి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మేము తీసుకోలేము, కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబానికి మళ్ళీ అంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా భుజ స్కంధాల పైన ఉంది. మేము ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే చేశారో తప్పకుండా మాకు లీగల్ సిస్టమ్ మీద మేము ఎప్పుడు పోలీసు వాళ్ళ లీగల్ సిస్టమ్ ఎప్పుడు మేము ఫాలో అవుతాం. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.